హాయ్ గైస్, కొంతమంది నన్ను అడుగుతున్నారు, అన్న ఈ పవర్లూమ్ మగ్గం ఆఫ్ చేసి మళ్ళీ రన్ చేసేటప్పుడు నేతలు అనేది కచ్చలు పడుతున్నాయి, ఏం చేయాలని అడుగుతున్నారు అనమాట. చూడండి, ఈ పవర్లూమ్ మగ్గం ఆఫ్ చేసి మనం మళ్ళీ రన్ చేసేటప్పుడు మనకు కచ్చలు అనేది పడకూడదు. మనకు క్లాత్ అనేది బాగా నీట్గా రావాలి. ఎందుకు ఈ కచ్చలు పడతాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. ఇట్లా మగ్గం అనేది మనం ఒక్కొక్కసారి నిలబెడుతుంటాము. ఎందుకంటే ఏదన్నా కానీ పోగులు తగినప్పుడు, పొరాటు పోయినప్పుడు ఇలా మగ్గం అనేది ఆఫ్ చేసి మళ్ళీ రన్ చేస్తుంటాము. ఇలా రన్ చేసినప్పుడు మనకు ఈ నేతలు అనేది కచ్చలు పడుతుంటాయి అన్నమాట. కచ్చలు అనేది పడకూడదు. పడకోకుండా మనకు నేత అనేది నీట్గా ఒకటే లెవెల్గానే రావాలన్నమాట. ఇలా రాకోకుండా కానీ ఎప్పుడన్నా కానీ మనకు ఇలా మగ్గం ఆఫ్ చేసి ఆన్ చేస్తే చిన్నగా కచ్చ పడుతూ ఉంటుంది. ఇలా కచ్చ పడినప్పుడు మనం ఏం చేయాలంటే వెంటనే మనం ఇట్లా మగ్గం దగ్గర ఈ చివరికి వచ్చేసి ఇట్లా మగ్గం పట్టుకొని ఇలా అల్లాడించినామంటే మనకు కొంచెం ఈ హ్యాండిల్ అనేది లూజ్ అయింటాయి అన్నమాట. ఈ లూజ్ అయితేనే మనకి ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇట్లా మనం అవతల పక్క యువతల పక్క చూసుకొని ఇట్లా అల్లాడించినామంటే మనకు అర్థమైపోతుంది ఈ హ్యాండిల్ అనేది లూజ్ అయినాయా లేకపోతే టైట్గా ఉన్నాయా అనేది. ఒకవేళ మనకు ఇట్లా కచ్చలు పడే ప్రాబ్లం అనేది స్టార్ట్ అయితే మనకు ఎప్పుడైనా కానీ ఈ హ్యాండిల్ అనేది లూజ్ అవుతుంటాయి. ఫస్ట్లో మనకు మగ్గం ఫిట్టింగ్ చేసినప్పుడు ఈ హ్యాండిల్ అనేది బాగా నీట్గా ఫిట్ చేసి ఉంటారు. కొన్ని రోజులు మగ్గం ఆడంగా మనకి ఈ హ్యాండిల్ అనేది చిన్నగా లూజ్ అవుతాయి అన్నమాట. ఈ లూజ్ అయితేనే మనకి ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం వెంటనే ఈ హ్యాండిల్ అనేది టైట్ చేసుకోవాలి. ఎలా టైట్ చేసుకోవాలనేది మీరు చూపిస్తాను చూడండి. ఈ హ్యాండిల్ టైట్ చేయాలంటే మనం మగ్గం అనేది ఇలా ముందరికి పెట్టుకోండి. మీరు ఫస్ట్ ఇలా ముందరకు అనేది పెడితేనే మనకి హ్యాండిల్ అనేది టైట్ చేసేకి వీలుగా ఉంటుందన్నమాట. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఏడవ నట్టు మనకి ఏడవ నట్టు ఉంటుంది కదా, ఫస్ట్ దీనిలను లూజ్ చేసుకోవాలన్నమాట. ఈ నట్లు ఈ రెండు నట్లు లూజ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని టైట్ చేయాలి. ఇలా సోనర్ తీసుకోండి. సోనర్ తీసుకొని మనం ఇలా లూజ్ అనేది చేసుకోవాలి. ఇలా లూజ్ చేస్తేనే మనం ఈ రెండు నట్లు లూజ్ చేస్తేనే మనకు వీలవుతుంది అన్నమాట ఇది టైట్ చేసేకి. రెండు నట్లు బాగా ఫ్రీగా లూజ్ చేసుకోండి ఫస్ట్. ఇలా పూర్తిగా లూజ్ చేసిన తర్వాత మనం ఇక్కడ చూడండి, ఈ రెండు నట్లు మనం లూజ్ చేసుకోవాలి ఫస్ట్. ఇది ఇట్లా లూజ్ చేసి లోపల ఉండే నట్టు లూజ్ చేసి మనం దీన్ని టైట్ చేసుకోవాలి. ఇలా మనం టైట్ చేసుకొని మన లోపల ఉండే నట్టు మళ్ళీ ఇక్కడ టైట్ చేయాలి. మనకి ఇక్కడ ముందరికి వెనక్కి జరుపుకోకుండా ఇలా టైట్ చేయండి. ఇలా టైట్ చేసి మనకు ఇదే అనుకుండారు, దీనికి కిందన కూడా మనకు ఇంకొకటి ఉంటుంది చూడండి. ఈ నట్టు దీన్ని కూడా మనం చిన్నగా టైట్ చేసుకోవాలన్నమాట. పైన ఎంత టైట్ చేసినామో కిందన కూడా అంతే టైట్ చేయాలి. మనకు కిందన ఉంటుంది ఈ నట్టు, ఇది కొద్దిగా కనిపిది అన్నమాట. మీరు ఇట్లా సైడ్కి వచ్చి మనం బిగించినామంటే బాగా తెలుస్తుంది అన్నమాట. ఫస్ట్ ఈ నట్టు లూజ్ చేసుకోవాలి, కొంచెం వెనక్కి జరుపుకోవాలి. ఇలా మనం దీన్ని కొంచెం టైట్ చేసుకోవాలన్నమాట. ఇలా టైట్ చేస్తే మనకు ఈ హ్యాండిల్ అనేది టైట్ అయిపోతాయి. మీరు ఏం చేస్తారంటే మరి లూజ్ ఉంది కదా అని ఎక్కువగా టైట్ చేసినామంటే మనకి మగ్గం అనేది ఇట్లా ఆడదు. కావాల్సినంత మనకు ఎక్కువగా టైట్ చేస్తే మనకి మగ్గం అనేది ఆడదు. కొంచెం లూజ్ చేస్తే మనకు ఫ్రీగా మగ్గం అనేది ఫ్రీగా జరుగుతుంది. ఇట్లా కచ్చలు అనేది పడతాయి అన్నమాట. ఇలా పడకుండా బాగా మీడియంగా ఉండేటట్టుగా మనం బిగించుకోవాలి. చూసుకుంటూ కొంచెం చూసుకుంటూ మనం ఇట్లా బిగించుకున్నామంటే
నీట్గా మనకు సెట్ అయిపోతుంది. మనం ఈ కింది నట్టు పై నట్టు మనం బిగించిన తర్వాత మరీ వచ్చేసి ఫస్ట్ ఈ నట్లు లూజ్ చేసి ఉంటాం కదా, దీనిలను టైట్ చేయాలన్నమాట. బాగా ఫుల్గా మీరు ఫస్ట్ ఎట్లా టైట్ ఉంటాయో అలాగే టైట్ చేయండి. ఇలా టైట్ చేస్తే మనకి మళ్ళీ లూజ్ కాకోకుండా బాగా నీట్గా ఫిట్గా బాగా నీట్గా ఆడుతూ ఉంటుంది అన్నమాట. ఇలా 2 నట్లు టైట్ చేస్తే మనకు ఈ ప్రాబ్లం అనేది రాకోకుండా బాగా నీట్గా మనకి కచ్చలు పడకోకుండా మనకు క్లాత్ బాగా నీట్గా వస్తుంది అన్నమాట. ఓకే గైస్, ఇప్పుడు అర్థమైంది కదా. చూశారు కదా, ఇలా ఎప్పుడన్నా కానీ మీ పవర్లు మగ్గంలో ఇట్లా కచ్చలు పడతా అంటే ఈ హ్యాండిల్ అనేది బాగా నీట్గా సెట్ చేసుకోండి. ఈ ప్రాబ్లం అనేది రాకోకుండా సాల్వ్ అయిపోతుంది. ఓకే గైస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇవే కాకుండా మీ పవర్లు మగ్గంలో ఏమైనా కానీ డౌట్స్ ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి మన వీడియోలు చూడండి. మొత్తం అన్ని పవర్లు గురించే ఉంటాయి, మీకు బాగా నీట్గా అర్థమైపోతుంది అన్నమాట. ఓకే గైస్.